పేరు డాక్టర్ నాగార్జున అల్లగడ్డ, చీఫ్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, సింధు హాస్పిటల్, హైదరాబాద్. సో చాలామందికి ఏంటంటే ఈ ఈ గ్యాస్ట్రిక్ అనేప్పటికీ, ఎసిడ్ అనేప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ అంటే ఏంటి, ఎసిడ్ అంటే ఏంటి అని అంటారన్నమాట. ఎక్కువసార్లు ఏంటంటే పొట్టలో ఇబ్బంది వచ్చినప్పుడు అది మంట అవ్వచ్చు, నొప్పి అవ్వచ్చు, ఆ డిస్కంఫర్ట్ ఏమన్నా కూడా అందరూ జనరల్గా వాడేటారు గ్యాస్ట్రిక్. సో దానికి స్పెసిఫిక్గా ఇలా కంప్లైంట్ ఉండి గ్యాస్ట్రిక్ అంటారని కూడా ఉండదు. అలాగే ఎసిడిటీ చాలాసార్లు ఈ వర్డ్ మనం ఎక్కడ వాడతామంటే పేషెంట్స్ వాళ్ళు మాకు చెప్తున్నప్పుడు మనం ఎక్కువ వాడేది ఏంటంటే ఇది మంట వచ్చినప్పుడు. మంట అంటే పొట్టలో మంట కానీ, ఛాతీలో మంట కానీ, గొంతులో మంట కానీ వచ్చినప్పుడు ఎసిడిటీ అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే యాసిడ్ అనగానే మనం అనుకుంటాం కదా బర్న్ అవుతుంది, సో మంట వస్తుందని. సో ఇవన్నీ మనకు ఇబ్బందిని కన్వే చేయడం తప్ప దీంతో మనం ఫైనల్ చేయడం కష్టం. ఈ కంప్లైంట్స్ తోటి పేషెంట్కి లోపల ఓన్లీ ఎసిడిటీ ఉందా, అల్సర్ ఉందా, లేకపోతే యాసిడ్ రిఫ్లక్స్ ఉందా అన్నది చెప్పడం మనకి డిఫికల్ట్ అవుతుంది. అలాగే ఎసిడిటీలో ఏంటంటే మన మెయిన్ రెండు ఉంటాయి. ఒకటి యాసిడ్ రిఫ్లక్స్, అంటే పొట్టలోని యాసిడ్ పైకి వచ్చినప్పుడు ఛాతీలోనూ గొంతులోనూ ఇబ్బంది రావచ్చు. ఆ ఇబ్బంది అనేది మంటలో రావచ్చు, ఆర్ ఛాతీ పట్టేసినట్టు ఉండొచ్చు. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ మిడిల్ ఏజ్ మనుషుల్లో ఎప్పుడైతే ఛాతీ పట్టేస్తుందో ఇమీడియట్గా మనకు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే మన హార్ట్ అటాక్ వచ్చిందా, గుండె నొప్పి వచ్చిందా అని. ఈ యాసిడ్ రిఫ్లక్స్ ఏమవుతుందంటే సెంటర్ కాకుండా ఎక్కువసార్లు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో మా అందరూ తెలుసు గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుందని. సో ఆటోమేటిక్గా అలా మనం కొంచెం కంగారు పడతాం, ఏదేదో యాసిడ్ రిఫ్లక్స్ వలన హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని. బట్ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా హార్ట్ అటాక్ పెయిన్ కూడా యూజువల్ సెంటర్లోనే ఉంటుంది. సో ఇది కొంచెం మనసులో పెట్టుకోవాల్సిందే. సో సిమ్టమ్స్ కనుక డౌట్ ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా మిడిల్ ఏజ్, తర్వాత స్మోకింగ్ అలవాట్లు, వీళ్ళకి ఏంటంటే ఈ హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది. సో అది రూల్ అవుట్ చేసుకోవాలి డెఫినెట్గా. సో ఏదో మంట వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా అని చెప్పేసి ఏదో యాంటాసిడ్ ప్యాకెట్లు కానీ, ఈ టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ చూసి రకరకాలు తాగటం వలన మనం గోల్డెన్ టైం మిస్ అయిపోతాం. ఏంటి ఎసిడ్ అనుకుని మనం దాంతో తాగి ఈలోపు హాస్పిటల్ వెళ్ళకపోతే ఏమవుతుందంటే లేట్గా వెళ్తాం. ఈవెన్ హార్ట్ అటాక్లో కూడా ఏంటంటే కొంచెం ఎల్లికి వెళ్ళిపోతే థ్రాంబోలైసిస్ అంటాము. ఏమైనా క్లాట్ ఉంటే అది క్లాట్ని డిజాల్వ్ చేయటం. త్వరగా వెళ్తే ఏంటంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. లేట్కి వెళ్తే ఏమవుతుందంటే థ్రాంబోస్ సెట్ అయిపోయిన తర్వాత అది లైస్ అవ్వదు, అంటే అది క్లియర్ అవ్వదు. సో కాబట్టి ఎనీ డౌట్ ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. ఇక జనరల్గా మనం వచ్చే ఎస్టీడీ కంప్లైంట్ ఏంటంటే ఒకటి యాసిడ్ రిఫ్లక్స్. దీంట్లో మంట రావడం కానీ, డిస్కంఫర్ట్ కానీ, పట్టేయటం కానీ ఉండొచ్చు. అది ఎక్స్టెంట్ ఎంతకు ఉండొచ్చు అంటే అది ఛాతీలో లోయర్ పార్ట్ ఉండొచ్చు, ఆర్ సెంటర్ అంతా ఉండొచ్చు, పైకి ఉండొచ్చు, గొంతులో ఉండొచ్చు మంట. సో రిఫ్లక్స్ అయినప్పుడు అప్పుడు కూడా మనకి చాలామంది చెప్తుంటారు గొంతు. ఇక ఇదే రిఫ్లక్స్ వలన అది పట్టేసినట్టు ఉండొచ్చు, గొంతులో కూడా డిస్కంఫర్ట్ తప్ప మంటే ఉండక్కర్లా, జస్ట్ ఓన్లీ డిస్కంఫర్ట్, గొంతు పట్టేసినట్టు ఉంటుంది. కొంతమంది వాయిస్ మారుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ వలన యాసిడ్ డ్రాప్లెట్స్ ఈ వోకల్ కార్డ్స్ మీద స్పిల్ అయ్యి మనకి మాట మారటం, మాట తేడా జరిగే అవకాశం ఉంది. ఇక యాసిడ్ కంటెంట్ పైకి వచ్చినప్పుడు కొంచెం ఒగరుగా ఉంటాము, చేదుగా ఉంటాం. ప్లస్ కొంత ఫుడ్ ఐటమ్స్ ఉంటే కనుక దాని తగ్గట్టు కొంచెం తీసుకున్న ఫుడ్ని బట్టి ఆ టేస్ట్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు అంటే ప్రతిదానికి మనం హాస్పిటల్ పరిగెట్టక్కర్లేదు, టెస్ట్లు అక్కర్లేదు. పెద్ద ఇబ్బంది లేకుండా రొటీన్ మెజర్స్ తోటి ఇంప్రూవ్మెంట్ వస్తే కనుక, అంటే ఏంటి వెంటనే చాలామంది ఏం చేస్తారు, కొంచెం కోల్డ్ వాటర్ తాగటం, కోల్డ్ మిల్క్, కోల్డ్ బటర్ మిల్క్ ఏదో ఒకటి తీసుకుని వాళ్ళు రిలీఫ్ వచ్చేస్తే ప్రాబ్లమ్ థింక్ మనం వెయిట్ చేయొచ్చు, అంత అడవాడు పరిగెట్టక్కర్లా. బట్ ఎంత జాగ్రత్త పడినా కూడా ఇబ్బంది వస్తూ ఉందనుకోండి, వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. అలాగే తినే ఆహారంలో కూడా చాలాసార్లు ఏమవుతుందంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఈ స్పైసీ ఫుడ్, మసాలా తిన్నప్పుడు అది వెజ్ అయినా అవ్వచ్చు, నాన్ వెజ్ అయినా అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే వర్సన్ అవుతాయి సిమ్టమ్స్, అంటే ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అనేది పొట్టలో ఉండొచ్చు, ఈ రిఫ్లక్స్ లాగా పైన చదువు ఉండొచ్చు అనమాట. అలాగే పులుపు అంటే ఏంటంటే
నిమ్మకాయ కానీ, నిమ్మకాయ రసం, చింతపండు, పులిహార, పులుగుని ఏ వస్తువైనా సరే, తాగేదైనా తినేదైనా కూడా కొంతమందికి అది వర్షం చేయొచ్చు ఈ ఎసిడిటీ కంప్లైంట్ని. సో ఈ 2 ఫుడ్లు కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి. సో దీంతో ఇబ్బంది వచ్చి మనం మార్పులు చేస్తున్నాం అనుకోండి, ఆహార మార్పులు, ఈజ్ గుడ్, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. బట్ ఇంత చేసినా కూడా ఇబ్బంది పడతా ఉంటే మనం ఒపీనియన్ తీసుకోవాలి, దాని తగ్గ వైద్యం చేయించుకోవాలి. ఇక రెండోది ఏంటంటే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా పైకి వచ్చే అవకాశం ఎక్కువ ఉండి సిమ్టమ్స్ వర్సన్ అవుతాయి. అలాగే ఎసిడ్ వలన అలసట ఉందనుకోండి, వాళ్ళలో కూడా ఈ మోర్ స్ట్రెస్, మోర్ యాసిడ్, మోర్ డిస్కంఫర్ట్ ఆర్ మోర్ సిమ్టమ్స్. సో ఇది కొంచెం మనసులో పెట్టుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా ఫుడ్ కానీ, ఈవెన్ ఈ స్ట్రెస్ కానీ కొంచెం మనం మేనేజ్ చేయగలిగితే ఈ ఎసిడిటీ కంప్లైంట్ కొంచెం బాగానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్ట్రెస్ అంటే ఏంటంటే అంటే మనం న్యాచురల్గా ఎలాగ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలంటే డైలీ వాకింగు, ఎక్సర్సైజు, ఈవెన్ మెడిటేషను, యోగా, ఇవన్నీ కూడా న్యాచురల్ స్ట్రెస్ బస్టర్స్, అంటే న్యాచురల్ పద్ధతిలో స్ట్రెస్ని కంట్రోల్ చేస్తాయి ఇవి. సో ఈ మార్పులు చేసుకుంటూ ఉంటే అంటే ఎసిడిటీ కంప్లైంట్ చాలా వరకు మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్నా కూడా ఇబ్బంది ఉంటే డెఫినెట్గా మనం డాక్టర్ని కలవాల్సిందే. అక్కడ 2-3 పాయింట్లు మాత్రం మనం చెప్పుకోవాలి. ఒకటేమో స్లీప్. సమ్ రీజన్, ఏదో కారణంతో మనం నిద్ర సరిగ్గా పట్టట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇర్రెగ్యులర్ స్లీప్ వల్ల కూడా సిమ్టమ్స్ వర్సన్ అవ్వచ్చు. ఇక అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒబిసిటీ, లావు. ఇప్పుడు చూస్తామంటే ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే ఉన్నాళ్ళు ఒక 1/3 క్రైటీరియా ప్రకారం, అంటే మాకు ఒబిసిటీ ఒక క్రైటీరియా ఉంటుంది, అంటే లావు అనడానికి ఒక క్రైటీరియా ఉంటుంది. బిఎంఐ వాడతాం యూజువల్గా. సో ఆ బిఎంఐ ప్రకారం, అమెరికా డేటా ప్రకారం అయితే 27 దాటితే మనం ఒబిసిటీ లెక్కేసుకుంటాం. ఇండియా డేటా ప్రకారం కొంచెం ముందు కూడా మనం ఒబిసిటీని లెక్కేసే అవకాశం ఉంది. మనం ఏ డేటా తీసుకున్నా, ఏ యాడిస్టిక్ అంటే ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా, అమెరికన్ అయినా ఇండియన్ అయినా సరే, సుమారు 1/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే 130 ఒక 3 వంతు జనాలు ఒబీస్గా ఉన్నారు. సో ఒబీస్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకున్నామో ఎసిడిటీ కూడా కంట్రోల్ అవకాశం స్ట్రాంగ్గా ఉంటుంది.